చేయకూడదు, అసలు చేయకూడదు, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. సండే అనేది దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆశీర్వాదాలు మనకు దొరికేటువంటి రోజు. దీన్ని చాలామంది దేవుని యొక్క వాల్యూ తెలియక, పాస్టర్ గారికి చాలామంది జనం లేదు, పాస్టర్ గారు ఏం చెప్తాడు ఈయన ప్రాముఖ్యత కాదు. దేవుని సన్నిధి ఉందంటే అక్కడ మనం దేవుని దగ్గరకు వచ్చి కనపడితే సన్నిధి మేలులు ఉంటాయి. మనకి ఏముంటాయేమో ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది తప్ప నిత్య సుఖాలు ఉంటాయంట. కాబట్టి ఆదివారమున ఆశీర్వాదాలు దొరికేటువంటి రోజును మనం పనికోలేక మన సొంత పనిపాటలకోను కనుక వినియోగించాలనుకోను, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా అజ్ఞానుల వల్ల మనం ప్రవర్తించామనుకోండి, మనం నష్టపోతాం, ఆశీర్వాదాలు పోతాం. దేవుని దగ్గర క్షమాపణ వేడుకునే టైం కూడా అదే కదా. వచ్చిన వెంటనే అయ్యా నన్ను క్షమించమని నువ్వు పశ్చాత్తాపడి వేడుకుంటే ఆయన ఆత్మతో నిన్ను నింపి అడిగి నీ కనులను పరిశుద్ధపరిచి దేవుని మహిమను చూసేటువంటి బాధ్యత ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని పిల్లలు, ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదు. ఆదివారం మనకి దేవుని దగ్గర, ఎందుకంటే మిగిలిన సమయంలో మనకి 6 రోజులు పని చేసుకోమన్నాడు కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి కూడా పెద్ద మనం ఇవ్వలేము. టైం ఇవ్వాలి. దినానికి 2.5 hours 240 minutes మనం ప్రతిరోజు 24 గంటలు కాబట్టి రోజు దినానికి 2:40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. దశ భాగం టైంలో దశ భాగం. అర్థమైందా? ఇస్తున్నా. ఇప్పుడు 2.5 గంటలు ప్రార్థన చేసేవా? 30 సంవత్సరాల విశ్వాసం ప్రార్థన గట్టి చేయడం అంటే చేసినట్టు చేయం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వల్ల ప్రవర్తించుకోవాలి. క్షణం మంది కాదు. నీకు గ్యారెంటీ ఇస్తావా? నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతానని గ్యారెంటీ ఇస్తావా? బయటికి వెళ్ళి మళ్ళీ వస్తానని గ్యారెంటీ ఇస్తా? ఇవ్వలేము కదా. కాబట్టి ఇచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని దేవుని దగ్గర వేడుకుంటే కనికరిస్తాడు, స్వస్థత ఇస్తాడు, క్షమాపణ ఇస్తాడు, రక్షణ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె చెప్పండి. ఆమె ఈరోజు